ఆయన బాధ్యత నాదే కదా. నేను చెప్తున్నానుగా, తీసుకెళ్ళు. అది కాదమ్మా. ఏమైంది? అబే ఏం లేదండి. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. వెళ్ళు. ఏంటన్నపూర్ణ, ఏమైంది? అంటే అది ఇవాళ కాలేజీ ఫీజు కట్టాలన్నాడండి. వేదకు కూడా కట్టాలి కదా అని చెప్పి ఇచ్చి పంపించాను. ఆహా, నిన్న లలిత అన్నట్టు గుర్తు. నేను మర్చిపోయాను అన్నపూర్ణ. బావా, నువ్వు మర్చిపోయినా నీ బాధ్యతల్ని చెల్లెం మర్చిపోదాం. మీరండి, టిఫిన్ చెద్దురుగాని. వెళ్ళొస్తాను. అలాగే. ఏంట్రా, తింటావా? ఆహా, ఇప్పుడే టిఫిన్ చేసా. హాఫ్ టికెట్ రెడీ అయిపోయింది, ఫుల్ టికెట్ ఇంకా రాలేదేంటి? ఏరా, స్కూల్కి వెళ్తున్నావా? నేను ఇక్కడుంటే అటు చూసి మాట్లాడతావేంటి? అంటే స్కూల్కి వెళ్తున్నారా అని. లేదు, పక్కూర్లో జాతర ఉంటే బొమ్మలు కొనుక్కుందామని వెళ్తున్నా. నీకు కూడా కావాలంటే చెప్పు, తీసుకొస్తా. ఆపరా, నువ్వు రెడీ అయిపోయావు, మరి మీ అక్క ఏం చేస్తుందిరా లోపల? మూతి తిప్పుకుంటుంది. ఎందుకు? ఎందుకంటే మూతుంది కాబట్టి తిప్పుకుంటుంది. ఇంత లేవు నువ్వు. అల్లుడు, మా ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా, బాగా చదువుకోండి అని చెప్తున్నా. ఎరా బాబులు, చెప్పు. కాదు, మా అక్క ఇంకా రాలేదేంటని బావ అడుగుతున్నాడు. ఇంత లేవు నువ్వు. అడగడాలు మానేసి చెప్పడాలు అలవాటు చేసుకోరా. నీ మనసులో ఉన్న మాట వేదాతో ఇంకెప్పుడు చెప్తావురా? దేనికైనా టైం రావాలి కదా మావా. టైం రావాలనుకుంటే టైం రాదు, ఏజ్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు నా పక్కన కూర్చుని చెప్పాల్సిన టైంలో చెప్పలేకపోయానురా రామా, స్టెప్ వేయాల్సిన టైంలో స్టెప్ వేయలేకపోయానురా రామా అని చక్క భజన చేసుకోవాలి. ఊరుకోరా. అక్క, టైం అవుతుంది. వస్తున్నాన్రా. ఇటివమ్మా, పారేస్తాను. ఇది పారేయడానికి కాదు, పడేయడానికి వాడుతున్నాను, చూడు. అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. చెప్పింది గుర్తుందిగా, పంపించు. ఏమిటో ఇది
వివరించలేనిది మది ఆగమన్నది తను ఆగనన్నది భాషలేని ఊసులాట సాగుతూ